రైస్ మిల్లర్ల పైరవీలట విజిలెన్స్ తనిఖీలు ఆపేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తాడు. ఎందుకు ఈడీ ఎంటర్ అవుతుందా? ఈడీ ఎంటర్ అయినా బోడీ ఎంటర్ అయినా వాళ్ళు అలవాటు పడ్డ నేరస్తులుగా మారిరు. మా హైదరాబాద్ రంగనాథ్ లెక్క ఈ రైస్ మిల్లులు నడిపేటోళ్ళు ఆ ప్రభుత్వంలో దోసుకురు, ఈ ప్రభుత్వంలో దోసుకుంటున్నారు, మళ్ళా వచ్చే ప్రభుత్వంలో కూడా దోసుకుంటారు. బాజాబ్తా వాళ్ళకు మీరు వడ్లపై చెప్తే అవి బియ్యంగా తిరిగి రావు, అంతే. అవి బియ్యంగా కాకుండా పైసలుగా మారిపోయి వాళ్ళ జేబుల్లోకి పోతున్నాయి. 6,000 కోట్ల పైసలకు, ₹1 కాదు ₹2. జనం సంపద, ప్రజల సొమ్ము. ఇంకా వడ్డీ కడతాం, 25% ఫైన్ తొలగించాలంటూ విజ్ఞప్తులట. మరింత కఠిన వైఖరికి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఫైన్ వడ్డీ కడతారట, కానీ 25% ఫైన్ తొలగించాలట. మరి వడ్డీ కడితే అసలు కడతారు, మీ అయ్య సుట్టం కడతారా? అసలు కడతాడా? అసలు కట్టాల్సి కూడా మీరే కదా. మరింత కఠిన వైఖరికి ప్రభుత్వం నిర్ణయించుకుంటారు. 2 రోజుల్లో కొందరు మిల్లర్లపై క్రిమినల్ చర్యలట. రైస్ మిల్లుల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్న వేళ వాటిని ఆపేందుకు మిల్లర్లు కొందరు సంఘం ప్రతినిధులు ముమ్మరంగా పర్యటన చేస్తున్నారు. కేసులు నమోదు కాకుండా విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ధాన్యాన్ని దారి మళ్లించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తనిఖీలని అక్రమార్కులపై చర్యల్ని వేగవంతం చేయాలని ఆదేశించింది. భారీగా బకాయి పడ్డ కీలక మిల్లర్లను అరెస్టు చేయాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ డిఎస్ చౌహాన్ మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆదేశించినట్టు సమాచారం. ఈ మేరకు జాబితాను సిద్ధం చేసినట్టు తెలిసింది. 2 రోజుల్లో మిల్లర్లపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం రైతుల నుంచి వడ్లను సేకరించి ఇస్తే వాటిని మిల్లర్లు మరాడించి బియ్యం ఇవ్వాలి. అయితే భారీ సంఖ్యలో మిల్లర్లు వడ్లను బియ్యాన్ని అమ్మేసుకుంటున్నారు కాదు, అక్కడ అమ్మేసారు. వచ్చిన డబ్బును రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం. నిజానికి ఈ అక్రమాల్ని ఎప్పటికప్పుడు గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్లక్ష్య ధోరణి మిల్లర్లతో మిలాఖత్ అవ్వడం ప్రభుత్వానికి నష్టం తెచ్చిపెడుతుంది. అంటే ఇప్పుడు ఈ రైస్ మిల్లర్ల దగ్గర పనిచేసే అధికారులు ఒక్కొక్కడు 100 కోట్లు దొంగనాకులు దొబ్బి తిన్నారు. ఇది క్లియర్. ఇప్పుడు నేను ఇలా ఒక 200 కరెంటు బిల్లు వచ్చింది సపోజ్. ఆ 200 కరెంటు బిల్లు కట్టకపోతే 1 నెల కట్టలేదు, 2 నెలలు కట్టలేదు, మొత్తం కరెంటు కనెక్షన్ పిక్కొని పోతాడు. ఇది పేదోనికైతే కరెంటు బిల్లుకి 200 కరెంటు బిల్లుకి. కానీ 6,000 కోట్ల పైసలకు జనం సంపద దొబ్బిన దొంగనాకుడులు రైస్ మిల్లులు మాత్రం గుంజుకోవట్లేరు. అది గుంజుకోరు, ఎందుకంటే ఆ దొంగనాకుడుల కమిషన్ తెచ్చుకునే కదా ఈ అధికారులంతా బతుకుతుంది. ఇప్పుడు వాడిచ్చే రూపాయి కారణకు ఆశపడి ప్రజల సంపదను 1000 కోట్లు దోచిపెడుతున్నారు. అలాగే ఇది ఓపెన్ సీక్రెట్ అనే. ఇంకా ఈ అక్రమాలట 2022 నుంచి 26 వరకు గడిచిన 4 ఏళ్ళలో ఏకంగా ఎక్కువగా ఉన్నట. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలో 22-23 రబీ ఖరీఫ్, 23-24 రబీ, 24 రబీ ఖరీఫ్, 25-26 ఖరీఫ్ సీజన్ల ధాన్యాన్ని మిల్లర్లు దారి మళ్ళినట్టు తనిఖీల్లో బయటపడింది. ఇన్ని రోజులు వీళ్ళు ఏం చెప్పారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కువ జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో తక్కువ జరిగింది అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు? 2022 నుంచి 26 దాకానే గడిచిన ఈ 4 ఏళ్ళలో ఎక్కువగా జరిగింది అంటున్నారు. అంటే అర్థమైంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అధికంగా జరిగింది. నిన్న మన రాసిన లెక్కలు దొంగ లెక్కలు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఒక్కొక్కరికి ఎన్ని కమిషన్లు వస్తున్నాయో ఎంత జరిగింది. ఇప్పుడు ఒక ప్రైవేటు వ్యాపారస్తుడు ప్రభుత్వంతో కొలాబరేషన్లో ఒక వర్క్ చేస్తే ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ కమిషన్లు లేకుండా వాడు పని అవుతుందా? పోలీస్ స్టేషన్ పోతే చిన్న పిటిషన్ ఇస్తే 500 అయ్యారా? పిటిషన్ ఇచ్చే పని 5,000 అవుతుంది. గిన్ని కోట్లు దోసుకు తినే పని పుణ్యానికి అవుతుందా? లంచగొండలు ఈ సమాజంలో ఉన్నంత వరకు ఇటువంటి దొంగ నాగులు ఇంకా పుట్టుకుంటూ వస్తూనే ఉంటారు. అది ఈ మిల్లర్ల సంగతి. మా ఉత్తమ పురుషుడు వేసిన సడన్గా మరి పైసలు వసూలు చేస్తాడంటే నాకైతే నమ్మకం లేదు. నేను గ్యారెంటీ ఇస్తా, ఈ పైసలు వసూలు చేయరు.
వాళ్ళని 4 రోజులు అది ఇచ్చి బెయిరిచ్చి అలా మనిషి కింద తీసుకొని పక్కజరుతారు. మళ్ళీ యథావిధిగా మళ్ళా పంటకు మళ్ళా సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు దోసుకుంటూనే ఉంటారు మళ్ళీ ఓట్ల పేరుతో. ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ ఇది. ఎన్ని ప్రభుత్వాలు మారినా